93 ఏళ్ల వయసులో తన భార్యకు మంగళసూత్రం కొనివ్వాలని బంగారు షాపుకి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో 93 ఏళ్ల వయసు ఉన్న నివృత్తి షిండే అనే ఈ పెద్దాయన తెల్లటి ధోతి కుర్తా టోపీ వేసుకుని డోర్ తీసుకుని బంగారు షాప్ లోకి వెళ్ళాడు. ఆ బంగారు షాప్ లో పనిచేసే వాళ్ళంతా ఆ ముసలాయన్ని చూసి సహాయం చేయమని అడగడానికి వస్తున్నాడేమో అనుకున్నారు. అంతలోనే ముసలైన షిండే గారి భార్య కూడా బంగారు షాప్ లోకి వచ్చింది. తర్వాత ఆ షాప్ లో పనిచేసే వాళ్ళు ముసలాయన్ని ఏం కావాలని అడిగితే ఆ ముసలాయన ఏమన్నాడంటే నా భార్యకు మంగళసూత్రం కొనాలని షాప్ లో పనిచేసే వాళ్ళకి చెప్పగానే ఆ ముసలి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి బంగారు షాప్ ఓనరే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడి మంగళసూత్రం కూడా ఇచ్చాడు. నా దగ్గర 1220 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఓనర్ తో ముసలాయన అంటుంటే పర్వాలేదు మీరు డబ్బులు ఏమి ఇవ్వకండి అని మంగళసూత్రాన్ని ఇచ్చేశాడు షాప్ ఓనర్. అప్పటికి ముసలాయన ఆ మంగళసూత్రానికి డబ్బులు తీసుకోమంటే మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మాకు కావాలి అని ఆ ముసలి వాళ్ళ నుండి కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు ఆ షాప్ ఓనర్. నిజంగా ఆ ముసలి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఈ జనరేషన్ లో అస్సలు చూడలేము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.